పేద దళితుల జీవనాధారమైన లంక భూములను పెత్తందారులు అక్రమంగా ఆక్రమించుకోవడం దుర్మార్గమని, వాటిని ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించాలని సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ డిమాండ్ చేశారు. ఎంటీఎంసీ పరిధిలోని గుండిమెడ గ్రామానికి చెందిన సుమారు 33 మంది దళిత హక్కుదారులు బుధవారం కృష్ణానది పరివాహక ప్రాంతంలోని తమ భూములను ట్రాక్టర్లతో దున్నుకునేందుకు వెళ్లగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పల్లెకృష్ణ మాట్లాడుతూ, సుమారు 50 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గుండిమెడ గ్రామ దళితుల జీవనోపాధి కోసం కృష్ణానది పరివాహక ప్రాంతంలో 18 ఎకరాలు 10 ఎకరాల 77 సెంట్లు లంక భూములను పంచి ఇచ్చారని గుర్తుచేశారు. దశాబ్దాలుగా దళితుల ఆధీనంలో ఉన్న ఈ భూములను గుండిమెడ గ్రామానికి చెందిన జెట్టి కోటేశ్వరరావు, చిర్రావూరుకు చెందిన మేకల నాగయ్య అనే కబ్జాదారులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. ఈ భూములు దళితులవి కావంటూ పెత్తందారీ నైజంతో రౌడీయిజం చేస్తున్నారని, తమ భూములను తమకు ఇవ్వాలని అడిగిన దళిత మహిళలపై తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి తెగబడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జీవనాధారమైన లంక భూములను పెత్తందారుల కబ్జా నుండి కాపాడి న్యాయం చేయాలంటూ పలువురు దళిత మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వివాదాస్పద భూములను తన స్వాధీనంలోకి తీసుకోవాలని, రెవెన్యూ అధికారులతో సమగ్రంగా సర్వే చేయించి అసలైన హక్కుదారులైన దళితులకు అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేసింది. దళితులపై దౌర్జన్యానికి దిగిన కబ్జాదారులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఆందోళన కార్యక్రమంలో గుండిమెడ గ్రామ లంక భూముల హక్కుదారులు, దళిత మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కబ్జాదారులకు వ్యతిరేకంగా నినదించారు. గత 57వ సంవత్సరం నుంచి మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ పీడబ్ల్యూడీ కట్ట మాకు గతంలో మేము దీంట్లో కంది రకరకాల పంటలు వేసుకొని సాగు చేసేవాళ్ళమే. అయితే మా పూర్వీకులు ఈ మధ్యకాలంలో దీన్ని కొద్దిగా వరదలు వచ్చి మునిగిపోతున్నాయని చెప్పేసి దీంట్లో ఏ పంట వేయకోకుండా మేము మా భూమి మాకు ఉందని అని చెప్పేసి మేము నమ్మకంతో మేము ఇళ్ళకాడే మా పనులు మేము చేసుకుంటున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఈ భూమి మీద కొంతమంది భూ కబ్జాదారులు ఈ భూమి మీద పడి దీన్ని కాజేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. అయితే ప్రయత్నం కూడా జరుగుతుంది. దాంట్లోనే మాలోనే ఉన్నటువంటి ఒక సభ్యుడు జెట్టి కోటేశ్వరరావు అనే అతను మాకు తెలియకోకుండా ఈ భూమిని సొసైటీ భూమిగానే ఉంది. ఇప్పటికీ ఈ భూమిని ఆయన ఎకరం చొప్పున అమ్ముకుంటూ మా సభ్యులు తెలియకోకుండా అమ్ముతూ వచ్చారు. అయితే ఈ భూమి మీద 32 మందికి హక్కుదారులు ఉన్నాము. వీళ్ళందరికీ చెందేటట్టు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ, అలాగే ఈ భూమిని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ కాలనీ మొత్తం దగ్గర ఒక 200 మంది దాకా ఉంటారు. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరి చేత మేము ఇప్పుడు ఈ భూమిలోకి వచ్చి రేపు నుంచే ఈ భూమిలో మేము తలా ఒక సెంటు కానీ, అర సెంటు కానీ, సెంటున్నర కానీ వాళ్ళందరికీ ఈ భూమిని పంచిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ భూమిని ఎవరైతే కబ్జా చేయడానికి వచ్చారో వారు అంతా ఈ భూమి ఈ పేదలకి అలాగే దళితులకి సంబంధించిందని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. ఈ మీడియా ద్వారా వాళ్ళందరూ వెనక్కి తగ్గని పక్షంలో మేము ఈ విషయం మీద ఎక్కడికైనా వెళ్ళి ఈ భూమిని దక్కించుకోవడానికి మేము ఎంతవరకైనా వెళ్తాకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ భూమి 12 ఎకరాల 50 సెంట్లు. అయితే ఈ 12 ఎకరాల 50 సెంట్లే కాక ఎలాంగుతుల్లో ఉన్నటువంటి లంక భూమి, అది అసైన్మెంట్ భూమి. ఆ భూమిని మేము గతంలో మా పెద్దలు లీజుకి ఇచ్చారు. దాంట్లో సీతమల్ల బండి అయ్యి. అయితే ఇప్పుడు మేము ఆ భూమిని స్వాధీనం చేసుకొని మేము సాగు చేస్తాకు ప్రయత్నం చేస్తుంటే ఈ జెట్టి కోటేశ్వరరావు అనే అతను మా మీద ఆ భూమిని ఈ భూమి అమ్మినట్టే ఆ భూమిని కూడా అమ్ముతాకి రోజు ఒక లబ్ధిదారుని తీసుకొచ్చి బ్రోకర్లని అమ్మతాకి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఈ మధ్యకాలంలో విజయవాడ నుంచి వరదు నాగరాజే అనే అతను వచ్చి ఈ భూమి నేను కొన్నాను, నాది ఈ భూమి, మీరు ఈ భూమిలోకి రాటాకి లేదని చెప్పేసి ఈ సొసైటీ సభ్యులు అక్కడ ఒక బోరు వేసాము. ఆ బోరు వేస్తే ఆ బోరు కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఈ నాగరాజుకి తోడు ఇంకొక మేకల నాగరాజు అని ఉన్నాడు అక్కడ. అతను కూడా ఈ మహిళలు వెళ్తుంటే ఆ చేలోకి రకరకాల
రకంగా అసభ్యకరంగా ఈ మహిళలను మాట్లాడుతున్నాడు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మా భూమి మాకు వచ్చేటట్టు మేము ఈ ప్రయత్నం చేస్తాము. అయితే ఈ భూమి ఇంతవరకు రాజకీయ పార్టీలకి దగ్గరికి వెళ్ళలేదు. అయితే భవిష్యత్తులో కూడా ఈ భూమి ఈ దళితులకు కానీ పేదలకు కానీ ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రయత్నం చేస్తాము. అయితే మిగతా వచ్చే రాజకీయ పార్టీలను అన్నింటిని కూడా తోడు చేసుకొని ఈ దళితుల భూమి దక్కేటట్టు మా ప్రయత్నం ఏం చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ గుండిమేడ సొసైటీ భూములు కొంతమంది ఆక్రమించి అమ్ముకున్నారు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళకి అమ్ముకుంటూ వచ్చారు. అది తెలిసి మేము ఈ భూమిలోకి రంగప్రవేశం చేసాము. కొంతమందికి ఇళ్ల స్థలాలు కూడా లేవు. అవి ప్రభుత్వం ద్వారా మేము ఈ భూముల్ని అడుగుదామని ప్రయత్నిస్తున్నాము. ఈ భూమిలో రేపు పాకాలు వేస్తాము. దీన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకొని వెళ్తాము. ఈ కబ్జాదారుల్ని అరికట్టాలి. ఈ సొసైటీ భూముల్ని కృష్ణలంక ఎలంకుదురు లంకలో కూడా 10 ఎకరాల 70 సెంటు ఉందండి. దాన్ని కూడా కబ్జాదారులు ఆక్రమించాడు. దాని మీద ఫైట్ చేస్తున్నాము. కొంతమంది భూమి మీద మాది అని వస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము వెళ్ళి విన్నవించుకున్నాము. కావాలి మా భూములు మాకు, కావాలి మా భూములు మాకు, కావాలి మా భూములు మాకు. కట్టాలి భూ కబ్జాదారులను, మన భూమి కబ్జా చేస్తున్నటువంటి జట్టి కోటేశ్వరరావును, మన భూమిని కబ్జా చేస్తున్నటువంటి నాగయ్యను అరికట్టాలి. కబ్జాదారులను అరికట్టాలి. భూ కబ్జాదారులను అరికట్టాలి. భూ కబ్జాదారులను చెందే వరకు పోరాటం చేస్తాం పోరాటం. మా భూమి మాకు చెందే వరకు చేస్తాం. మా భూమి మాకు